ஒன்று கொரிந்தியர் 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 11వ అధ్యాయము 24వ వచనము. 1 కొరింథీయర్ 11 24 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము. 24 25வது வசனத்துல ரெண்டு முறை இயேசு கிறிஸ்து இப்படியாய் சொன்னார். 24 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు రెండు సార్లు ఈ విధంగా మాట్లాడుతున్నారు. 24 25 వచనం 24 నుంచి చదువుతున్నాను. దానిని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ரெண்டு முறை இதை சொன்னார். రెండు సార్లు ఈ మాట మాట్లాడుతున్నాడు. என்னை நினைவு கூறும்படி இதை செய்யுங்கள். నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. என்னை நினைவு கூறும்படி இதை செய்யுங்கள். నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి. ஸோ நம்முடைய ஆண்டவர் கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த அப்பத்தை நாம் பெற்க வந்திருக்கிற, இந்த திராட்சை ரசத்தை பானம் பண்ணும்படிக்கு வந்திருக்கிற நம்மை என்னை நினைவு கூறும்படிக்கு இதை செய்யுங்கள் என்று சொன்னார். మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తన యొక్క రక్తం సాదృశ్యమైనటువంటి రసపాత్రలను మరి రొట్టెలను పాల్పొందుకు ముందుగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమంటున్నాను. என்ன நினைவு கூறணும்? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? గెత్సెమనే తోటలో நம் கர்த்தர் இயேசு கிறிஸ்து ஒன்றை அவர் நமக்கு கற்றுக் கொடுக்கிறார். ప్రభు యేసుక్రీస్తు ప్రభువును ఒకటి మనకు నేర్పిస్తున్నాడు. அவரே அதை ரியலைஸ் பண்ணார். అది ఆయనే ఆ యొక్క విషయాన్ని గ్రహించాడు. அது வரைக்கும் அவர் பாவமே செய்ததில்லை. வாழ்க்கையில் 33 வருடங்கள் ஒரு முறை கூட அவர் இயேசு கிறிஸ்து பாவம் செய்ததில்லை. అంతవరకు 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కసారి కూడా పాపం చేయలేదు. ஆகையினால அவர் பாவமே செய்யாததுனால அவருக்கும் பிதாவுக்கும் இடையில ஒரு பிரிவு அப்படி வந்ததை அவர் அனுபவிக்கவே இல்லை. ప్రభువుకు తండ్రి దేవునికి ఆయనకి 33 సంవత్సరంలో ఉన్నటువంటి ఎటువంటి సమయంలో కూడా ఆయనకి ఈయనకు ఉన్నటువంటి సంబంధం తెగిపోలేదు. ஆனா கெத்செமனேல அவர் முதல் முறையாய் உணர்ந்தார். అయితే గెత్సెమనే తోటలో మొట్టమొదటిగా ఆయన ఆ యొక్క విషయాన్ని గ్రహించగలిగాడు. எப்படி பாவம் தேவனையும் அவரையும் பிரிக்கிறது, எப்படி பாவம் மனுஷனையும் தேவனையும் பிரிக்கும் என்பதை அவர் உணர்ந்தார். ఏ విధంగా పాపము మనుషుల్ని దేవుడి నుంచి వేరు చేస్తుంది అనే విషయాన్ని అక్కడ గ్రహించాడు. அவர் நம்மை போல மனுஷனா தான் இந்த பூமியில வாழ்ந்தார். ఆయన మన వలె మనుషునిగానే ఈ భూమి మీద జీవించాడు. ஆனா அந்த கெத்செமனே தோட்டத்துல அது வரைக்கும் அவர் அனுபவித்திராத ஒரு துக்கம், அதை அவர் அனுபவித்தார். అయితే ఈ గెత్సెమనే తోటలో ఎవరు అనుభవించినటువంటి దుఃఖాన్ని ఆయన అక్కడ అనుభవించాడు. మనుషునాయ్ మనుషుడిగా ఆయన అనుభవిத்தார். ఆయన అనుభవించినాడు. அந்த துக்கம் ஏன் வந்தது? ఎందుకు అటువంటి దుఃఖం ఆయనకు వచ్చినది? దుఃఖం எப்போ வரும்? దుఃఖము ఎప్పుడు వస్తుంది? நமக்கு பிரியமானவர்களுக்கு ஏதாவது ஒன்று நடந்துருச்சு, அல்லது தவறிட்டாங்க, இறந்து போயிட்டாங்க அப்படின்னா நம்ம அப்படியே దుఃఖం நம்மள இருதயத்தை அப்படியே కవ్వి కొள்றது. మనకు ప్రియమైన వారు ఎవరైనా ఒకళ్ళు మరణించారంటే మనకు మన హృదయం నుంచి ఆ యొక్క దుఃఖము పొంగి బయటకు వచ్చేస్తుంది. ஏன் దుఃఖం அப்படி வருது? ఎందుకు ఆ విధంగా దుఃఖం వస్తుంది? அன்பு நிமித்தம், ప్రేమ నిమిత్తం. இயேசு கிறிஸ்து அவர் தேவன் மேல், பிதாவின் மேல் வைத்திருந்த அன்பு நிமித்தம் அந்த துக்கம் அவருக்கு அவ்வளவாய் அதை அனுபவித்தார். యేసుక్రీస్తు తండ్రి మీద దేవుని మీద తనకు ఉన్నటువంటి యొక్క ప్రేమ నిమిత్తము ఆ దుఃఖము కట్టలు తెంచుకొని బయటకు 33 வருடங்கள் எப்பொழுதெல்லாம் சோதிக்கப்பட்டாரோ, எபிரேயர் 5:7 வாசிக்கிறது போல அவர் பலத்த சத்தத்தோடும் கண்ணீரோடும் தம்மை ரட்சிக்க வல்லவரை நோக்கி, மரணத்திலிருந்து ரட்சிக்க வல்லவரை நோக்கி அவர் கதறினார், அழுதார், ஜபித்தார். அவருடைய பயபக்தி நிமித்தம் அவர் கேட்கப்பட்டு அவர் పావத்தை జయితు வாழ்ந்தார். 33 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని ప్రియపరచు నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నట్టుగా ఆయన శరీరధారి అనే దినాల్లో
మహారోదనతోనూ కన్నీరుతోనూ ఆయన ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి యాచనలు సమర్పించిన కారణాన్ని బట్టి దేవుని చేత అంగీకరించబడ్డాడు. அவர் பாவத்தை வெறுத்தார், ఆయన పాపాన్ని విసర్జించాడు. ஜெபத்தினால் தேவனை சார்ந்து, ஜெபங்கிறது ஒண்ணும் இல்லை, அது ஒரு ஃபார்முலா இல்லை, தேவனை அண்டிக்கொண்டு தேவனுடைய பலத்தை பெற்று கதறி அதை பாவத்தை அவர் ஜெயித்தார். ప్రార్థన ద్వారా ఆయన మీద ఆధారపడాడు. ప్రార్థన అంటే వేరేదో కాదు, దేవుని మీద ఆధారపడి దేవుని మాత్రమే సేవించి ఆయనకి అర్పించాడు. ஜெபம் வந்து ஒரு ஃபார்முலா இல்ல, జపం ప్రార్థన అది ఒక నియమం, ఏదో ఫార్ములా కాదు. అది பாவத்தை ஜெயிப்பதற்காக அது ஒரு 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 ஃபார்முலா, சூத்திரம் இல்ல. పాపమును జయించడానికి అదేదో ఒక సూత్రం కాదు. అది ఇట్స్ లవ్, అది ప్రేమ, అன்பు. అది ప్రేమ, அன்புதான் முதலாவது காரியம். ప్రేమ మొదటి కార్యం. అది யோவான் 14:15 ஆண்டவர் சொல்வார், యోహాను సువార్త 14:15 ప్రభు అంటున్నాడు, நீங்கள் என்னிடத்தில் அன்பு கூர்ந்தால் என் கற்பனைகளை கைக்கொள்வீர்கள். మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు మీరు కైకొంటారు. பிதாவினிடத்தில் அவர் வைத்திருந்த அந்த அன்பு, తండ్రి మీద ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ, அதுதான் பாவத்தை அவர் பாவத்தை வெறுப்பதற்கு காரணம். అది మాత్రమే పాపమును అసహించుకోవడానికి కారణమైంది. பலத்த சத்தத்தோடும் கண்ணீரோடும் கதறி பாவத்தை ஜெயித்தார். మహారోదనతోనూ శబ్దంతోనూ ప్రార్థించిన కారణాన్ని బట్టి ఆయన పాపం జయించాడు. ஆனா 33 வருடங்கள் அப்படிதான் வாழ்ந்தார். 33 సంవత్సరాలు ఆ విధంగా జీవించాడు. ஆனா கெத்செமனே தோட்டத்துல, అయితే గెత్సెమనే తోటలో அவருக்கு சாய்ஸ் இல்லை. ఆయనకి ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది. ஏன்னா கெத்செமனே தோட்டத்துல என்னுடைய பாவத்தையும் நம்முடைய எல்லாருடைய பாவத்தையும் அவர் சுமக்க வேண்டிய கட்டாயம் இருந்தது. అయితే గెత్సెమనే తోటలో మన పాపముల నిమిత్తము, లోక పాపముల అందరి నిమిత్తము ఆయన ఖచ్చితంగా అనుభవించాల్సినటువంటి ఒక నిర్బంధమైన సిచ్యువేషన్. முழு உலகத்தின் பாவத்தையும் அவர் சுமந்து தீர்க்க வேண்டியது இருந்தது. లోక పాపం అంతటిని కూడా భరించవలసిన కారణమైంది. தேவனை நேசித்தார், తండ్రిని ప్రేమించాడు, நம்ம ஒவ்வொருவரையும் நேசித்தார், మన ఒక్కొక్కరిని ప్రేమించాడు. பாவத்துல வாழ்ந்து கொண்டிருக்கிற நம்மைய நேசித்தார். పాపములో జీవిస్తున్నటువంటి మనల్ని ప్రేమించాడు. தேவனை, தன்னுடைய பிதாவை அவர் நேசித்தார். తండ్రి అయినటువంటి తండ్రిని, దేవుణ్ణి ప్రేమించాడు. இந்த ரெண்டு அன்புக்கும் இடையில அப்படியே பீக்கப்பட்டார். ఆ రెండు ప్రేమలకు మధ్యగా ఆయన చీల్చబడ్డాడు. 20 మత్తయి సువార్త 1 కొరింథీ 11:24. క్షమించండి, 1 కొరింథీ 11:24 మనం చదివాం కదా. ఇది உங்களுக்காக பிக்கப்படுகிற என்னுடைய శరీరமா இருக்கிறது. ఇక్కడ రాయబడి ఉంటుంది, 24వ వచనం రాయబడి ఉంటుంది, ఇది మీ కొరకైనా, దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము, దాన్ని బట్టి విరువబడినటువంటి రాయబడింది. தேவனுடைய அன்புக்கும் என் மேல வைத்திருக்க அன்புக்கும் இடையில பரிசுத்தமான தேவன் பாவியாகிய நாம் இந்த 2 பேர் இடையில உள்ள அந்த அன்பு நிமித்தம் அவர் பீக்கப்பட்டார். పరిశుద్ధుడైన దేవుడు పాపమైన మనుషుడు, ఇద్దరికి మధ్యలో ఆయన విరువు కొట్టబడ్డాడు. எனக்காக அந்த சரீரம் பீக்கப்பட்டது, నా కొరకు ఆ యొక్క శరీరము చీల్చబడింది. ఇదేதான் நாம அப்பம் பிக்கிறதுல நம்ம உணரணும். అందుకనే ఈ యొక్క విషయాన్ని మనము రొట్టె విరుచుట అంటున్నాం. ఏదన్ నిమిత్తం அவருடைய శరీరం పీக்கப்பட்டது? ఇందు నిమిత్తము శరీరము మరి విరువబడింది. அன்பு நிமித்தம், ప్రేమ నిమిత్తం, பிதாவின் மேல வைத்திருந்த அன்பு, తండ్రి మీద తనకున్న ప్రేమ నిమిత్తం, பிரியமானவர்களே, பாவியாகிய நம்மை ரட்சிக்கும்படிக்கு நம்மேல் வைத்திருந்த அன்பு. అవును పిల్లరా, పాపమైన మనములను రక్షించే నిమిత్తము విరువబడినటువంటి శరీరం, தெரிந்தே பாவம் செய்த நம்மேல் அவர் வைத்த அந்த அன்பு நிமித்தம், నిజంగా పాపం చేసిన మన నిమిత్తము విరువబడినటువంటి ఆయన శరీరము, அதை அவர் சந்தோஷமாய் அதை வழியா அவர் கடந்து சென்றார், எனக்காக நமக்காக. అయితే అది మన కొరకు, నీ కొరకు, నా కొరకు సంతోషంగా ఆ యొక్క పరిస్థితిని కూడా వెళ్ళాడు. ஆனா அவருடைய பிதாவுக்கு முன்பதாக அவருடைய இருதயத்தில் அவ்வளவு துக்கம் இருந்தது. అయితే తన హృదయంలో ఎంతో దుఃఖం కలిగి ఉన్నాడు. ஏன்? ఎందుకని? அவர் செஞ்ச பாவத்து நிமித்தம் இல்ல, ఆయన చేసినటువంటి పాపం నిమిత్తం కాదు, కానీ என்னுடைய பாவம் அவர் மேல இருந்ததுனால, నా పాపము ఆయన మీద ఉన్న కారణాన్ని బట్టి, ஐயோ பிதா இவ்வளவு துக்கப்படுவாரே என்கிற உணர்வு அவரிடத்துல இருந்தது. ఓ దేవుడు ఎంతగా దుఃఖపడతాడో అనేటువంటి గ్రహింపు తనకు కలిగి ఉన్నాడు. మత్తయి 26వ అధ్యాయంలో మనం వాసిக்கிறோம். మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూస్తాం. 38వ వచనం, 38వ వచనము,
ஆண்டவர் சொல்றார், ప్రభు చెప్తున్నాడు, my soul is deeply grieved. నా ప్రాణం మరణమగనంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగినది. இந்த துக்கத்தை தான் நாமும் உணரணும். ఇటువంటి దుఃఖమునే మనమును గ్రహించాలి. பாவம் நமக்கு ஒன்பதாக நிற்கிற பொழுது పాపము మన ముందుగా నిలువబడుతున్నప్పుడు நான் இந்த துக்கத்தை தான் நான் உணர்றேன். மை சோல் இஸ் டீப்லி கிரீவ்ட் அப்படின்னாரு. నా యొక్క ప్రాణము కూడా మరణమగనంత దుఃఖంలో మునగల. அவர் முதலாவது சொன்னார், ఆయన మొదటగా చెప్తున్నాడు 37வது வசனத்துல 37వ వచనంలో చెప్తున్నాడు, 3 பேரையும் கூட்டிட்டு, பேதுருவையும் செபதேயுவின் 2 மகன்களையும் கூட்டிட்டு, he began to be grieved and distressed. 37వ వచనం రాయబడి ఉంటుంది, పేతురుని జబదయి 2 కుమారులకు వెంట పెట్టుకుని పోయి దుఃఖపట్టుకును చింతాక్రాంతకు మొదలుపెట్టిను. He grieved and distressed. ఆయన దుఃఖపట్టుకును చింతాక్రాంతకు. 38ல அவர் சொல்றார், I am deeply grieved. ఆయన మరణమగనంత దుఃఖము, బహు దుఃఖము, to the point of death. మరణం బహు దుఃఖము, అది మరణమగనంత దుఃఖం. అది நம்ம அதை தான் உணரணும் சகோதரர்களே. మనం ఇది గ్రహించాలి సహోదర సోదరులారా. இன்னொன்னு சொன்னார், కోటి చెప్తున్నాడు 38வது வசனத்தின் கடைசி பகுதி, 38 చివరి రాయబడుతుంది, remain here and keep watch with me. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండండి. ஆண்டவர் என்ன சொல்றார்? ప్రభు ఏం చెప్తున్నాడు? அந்த 3 பேருக்கு மாத்திரம் இல்லை, ఆ యొక్క ముగ్గురు మాత్రమే కాదు, కానీ அவங்க 3 பேருடைய பாவத்தை மாத்திரம் அவர் சுமக்கல, ఆ ముగ్గురి యొక్క పాపం నిమిత్తం మాత్రమే ఆయన భరించలేదు, எல்லாருடைய பாவத்தை சுமந்திருக்கிறார். ప్రతి ఒక్కరి పాపం నిమిత్తం ఆయన భరించాడు. இந்த వార్త எனக்கும் பொருந்தது. నేను ఈ యొక్క ఆత్మను నేను కోల్పోకూడదు. இது நமக்கு எல்லாருக்கும் பொருந்தது. ఇది మనందరికీ సంబంధించిన వాక్యం. ఇది రిమైన్ హియర్, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ இங்கே தரித்திருங்கள். మీరు ఇక్కడ వేచి ఉండండి. தமிழ்லையும் வாசிக்கிறேன், இங்கே தங்கி ఇక్కడే నివసించి என்னோட விழித்திருங்கள், నాతో కూడా మేలుకొనుండుడి. அந்த இடத்துல அவர் என்னத்தை பார்த்தார்? ఆ యొక్క సమయంలో ఆయన ఏం చూశాడు? அந்த கெத்செமனேல அவர் என்னத்தை பார்த்தார்? ఆ యొక్క గెత్సెమనే ప్రదేశంలో ఆయన ఏం చూశాడు? பிதாவாகிய தேவன் பாவத்தை எவ்வளவு சீரியஸாக பார்க்கிறார். తండ్రి అయిన దేవుడు పాపము ఎంత తీవ్రంగా తీసుకొని చూస్తున్నాడు. இயேசு பயந்தது, அந்த பூமியில வாழ்ந்த பொழுது, ஐயோ நான் பாவம் செய்து என்னுடைய பிதாவை நான் துக்கப்படுத்தி விடுவேனோ, అయ్యో నేను పాపం చేసి నా తండ్రిని నేను దుఃఖపరుస్తానేమో, அதுதான் அவருக்கு பயமா இருந்தது. అది మాత్రమే ఆయనకి భయంగా ఉన్నది. அதுதான் உண்மையான பயம். అది నిజమైనటువంటి భయం. అది கர்த்தருக்கு பயப்படுகிற பயம்னா அதுதான். దేవునికి భయం పెట్టేటువంటి భయం అంటే అదే. ஐயோ தப்பு பண்ணா தண்டிச்சிருவாரே அப்படின்னு சிறு பிள்ளைங்க பயப்படுறாங்களா அப்பாவுக்காக, அந்த பயம் இல்ல. ఓ నేను తప్పు చేస్తే నా తండ్రికి శిక్షిస్తాడు అని చిన్నపిల్ల భయపడతాడు చూసారా, అది భయం కాదు. நான் பாவம் செஞ்சேன்னா தேவன் பிதா துக்கப்படுவார், ஐ வில் ஹர்ட் காட். నేను పాపం చేశానంటే తండ్రి అయిన దేవుడు దుఃఖపడతాడు, నేను దేవుణ్ణి దుఃఖపరుస్తాను. அதை சொல்லிட்டு தான் அந்த துக்கத்தை அவர் 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 அந்த துக்கப்படுது, டீப் கிரீஃப், மரணத்துக்கு ஏதுவான துக்கம் என்று சொல்லப்பட்டிருக்கு. ఆ యొక్క దుఃఖాన్ని ఏమని చదివిస్తున్నాడంటే మరణమగునటువంటి దుఃఖము. பிரியமானவர்களே, அவர் எப்படி பிதாவுடைய இருதயம் துக்கப்படுமே, அவர் செய்த பாவத்தினால் அல்ல, கெத்செமனேல நாம் செய்த பாவம் அவர் மேல் விழுகிற பொழுது பிதா துக்கப்படுவாரே அப்படிங்கிற அந்த உணர்வு இருக்கிற அந்த இடத்துல நீங்களும் நானும் தங்கி இருக்கும்படிக்கு தான் ஆண்டவர் விரும்புகிறார். ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి యొక్క దేవుడు మన యొక్క పాపములన్నిటి నిమిత్తము ఆయన యొక్క దుఃఖాన్ని ఆయన గ్రహించాడు. நான் செய்த பாவம் செய்தால் தேவனை துக்கிக்கும், தேவன் துக்கிப்பார் அப்படிங்கிற இடத்துல, அதை பார்க்கும்படியான இடத்துல இருக்கும்படிக்கு தான் இயேசு கிறிஸ்து வாஞ்சிக்கிறார். నేను పాపం చేస్తే దేవుడు దుఃఖిస్తాడు, దేవునికి మరణమగినటువంటి దుఃఖము అనేది నేను చూడాలి అని దేవుడు గ్రహింపు చేస్తున్నాడు.
என் ఆత్మ கலங்குகிறது அப்படின்னாரு. నా ఆత్మ కలవరపడుతుంది, చింతాక్రాంతం అవుతున్నట్టున్నాడు. ஐயோ இந்த பாத்திரத்தை நான் பானம் பண்ணணுமா? ఓ ఈ యొక్క పాత్రను నేను పాల్పుచ్చుకోవాలా? என்ன பாத்திரம்? ఎటువంటి పాత్రం అది? ஐயோ நான் தேவனை, என்னுடைய தகப்பனை, என்னுடைய தந்தையை நான் துக்கப்படுத்தணுமா? నా యొక్క తండ్రిని, నాకు దేవుని నేను దుఃఖపరచాలా? இப்படி துக்கப்படுத்தி இந்த ஜனங்களை நான் ரட்சிக்கணுமா? నేను దుఃఖపడి ఈ యొక్క జనుల్ని రక్షించాలా? அதுதான் ஒரு பெரிய குழப்பமா இருந்தது. అది ఆయనకి ఒక కలవరంతో కూడినదిగా ఉంది. இந்த பாதை வழியா நான் போகணுமா? ఈ యొక్క మార్గంలోనే నేను పోవాలా? ஆம் பிரியமானவர்களே, அந்த அங்கலாய்ப்பு, அந்த துக்கத்தை இயேசு கிறிஸ்து கடந்து சென்ற அந்த துக்கத்தை நாமும் நினைவுகிறோம். అవును, యేసుక్రీస్తుకు వెళ్ళి ఉన్నటువంటి మార్గమైన దుఃఖము, ఇటువంటి దుఃఖాన్ని నీవు నేను కలిగి ఉండాలి. మరణத்தை நினைவு கூறும்படிக்கு நான் இதை பிக்கிறேன். ఆయన యొక్క మరణమును జ్ఞాపకం చేసుకున్నట్లుగా నేను విరుస్తున్నాను. మరణத்தை நினைவு கூறும்படிக்கு நான் அதை பானம் பண்றேன். నేను ఆయన యొక్క మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన రక్తంలో పాలుపంచుకుంటున్నాను. பிதாவே, பாவம் எவ்வளவா உம்மை துக்கப்படுத்தும். ప్రభా, పాపము నిన్ను ఎంతగా దుఃఖపరుస్తుంది, அதை நாம் உணரணும். అది నేను గ్రహించాలి. அந்த இடத்துல தங்கி இருக்கணும். ఆ యొక్క ప్రదేశంలో నిలువబడి ఉండాలి. அப்படியா நான் விழித்திருக்கணும். అటువంటి వాడినై నేను మెలకువ కలిగి ఉండాలి. శిష్యుల இடத்துல தான் சொன்னார். శిష్యుల దగ్గర అదే చెప్పాడు. ஆனா அவங்களால விழித்திருக்க முடியல. అయితే వారి వల్ల కాలేదు అది మేలుకొనటం. ஆண்டவருடைய வார்த்தையை அவங்க சீரியஸா எடுத்துக்கொள்ளல. దేవుని యొక్క వాక్యాన్ని వారు సీరియస్ గా తీసుకోలేదు. పాపத்தை நான் பார்க்கிற విధமா நீங்க பாருங்க. పాపంని నేను చూసినటువంటి తీవ్రతతో మీరు చూడండి. అది దేవుని ఎவ்வளவு துக்கப்படுத்தும், అది దేవుని ఎంతగా దుఃఖపరుస్తుంది. பாருங்க, நான் என்ன எவ்வளவு துக்கப்படுத்தி இருக்குது, இந்த இடத்துல தரித்திருங்க. అది ఎంతగా నన్ను దుఃఖపరిచింది, ఈ యొక్క విధంగా మీరు ఉండండి. அவனுடைய விளைவு సీరియస్ எடுக்கல. దాని యొక్క పర్యవసానము అది సీరియస్ తీసుకోకపోవడం కారణాన్ని బట్టి அதனுடைய விளைவு, దాని యొక్క పర్యవసానం, பேதுரு குளிர் காஞ்சிட்டு இருக்கும்போது ஒரு சின்ன பொண்ணு வந்து கேட்டா, పేతురు చలి కాచుకుంటున్నప్పుడు ఒక చిన్నది అడుగుతుంది. அதுக்கு முன்னாடி తోటத்துல ఆండవర్ అరెస్ట్ பண்ண வரும்பொழுது ఆ యొక్క తోటలో మరి ప్రభువుని మరి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పట్టును వాడు எடுத்துட்டார். వెంటనే కత్తిని తీస్తున్నాడు. అతనుடைய సీరియస్నెస్ அவர் பார்க்கல. అవును, అతనే ఇతని యొక్క పావం యొక్క సీరియస్నెస్ చూడలేదు. நாமும் எப்படி இருக்கிறோம் வீட்டுல, నీవు నేను మనం ఏ విధంగా ఉంటున్నాం ఇంట్లో. டக்குன்னு வாள் எடுக்கிறோமா, వెంటనే మనం కత్తి తీస్తున్నామా? நம்மகிட்ட వాள் இல்ல, మన దగ్గర కత్తి ఉండదు. நம்ம కత్తి எடுத்து மத்தவங்களை குத்தல, మనము కత్తి తీసుకుని ఇతరులు పొడవం, కానీ அதை விட షార్పా இருக்கிற నావ நம்ம வச்சிருக்கிறோம். అయితే అంతకంటే పదునైనటువంటి నాలుకను మనం కలిగి ఉంటున్నాం. எடுத்து குத்திடுறோம், వెంటనే మనం దాంతో కోస్తున్నాం, దాంతో నరుకుతున్నాము, పొడుస్తున్నాం. ఏం పేదరు పెట్టినా, ఎందుకు పేదరు அந்த மாதிரி பேசுறோம், ఎందుకు ఆ విధంగా మనం మాట్లాడాం? நம்ம அந்த இடத்துல தரித்திருக்கல, మనం ఆ విధంగా అక్కడ మనము నివసించట్లేదు. நான் ఇష్టపడి நான் ஒரு வார்த்தையை நான் சொல்வேன் என்றால், నా ఇష్టాన్ని అనుసరించి నేను ఒక మాట మాట్లాడుతున్నాను అంటే, என்ன ஒருத்தவங்க ஏதோ அவங்க கோபப்படும்படி ஒரு வார்த்தையை சொன்னாங்க, వారు ఎవరో నన్ను కోపపడినట్టుగా ఒక మాట చెప్పారు. తప్పునే அதுக்கு பதிலடியா ஒன்னு சொல்றேன், దానికి వెంటనే నేను ప్రతిస్పందిస్తూ నేను మాట్లాడుతున్నాను. அது அவங்கள ஹர்ட் பண்ணும்படிக்கு நான் சொல்றேன், వాళ్ళని గాయపరచడానికి నేను మాట్లాడుతున్నాను. బట్ நான் ஒன்னு உணர்ந்திருக்கிறேனா, అయితే నేను అది గ్రహిస్తున్నానా? அது அவர்களை ஹர்ட் பண்றதுக்கு முன்னாடி தேவனை ஹர்ட் பண்ணுங்கறதை நான் அறிந்திருக்கிறேனா? అది వారిని గాయపరచడం కంటే ముందుగా దేవుని గాయపరిచిందని మనం చూస్తున్నామా? அறிந்திருப்பேன் என்றால் நான் அந்த இடத்திலே நான் நிலைச்சிருக்கிறேன். అయితే మనం అది గ్రహించిన వారంగా ఉన్నామంటే మనం ఆ స్థలంలో గెత్సేమని తోటలో ఆయన ఉన్న స్థలం మనం ఉండగలం. அந்த இடத்துல நான் இருக்கல அப்படின்னா, ఆ యొక్క ప్రదేశం మనం లేము అంటే, పేతురునిடத்துல இருந்து அந்த வார்த்தை தான் வரும். పేతురు యొక్క నోటి మాటల్లో వచ్చినట్టు మాటే మన దగ్గరికి వస్తుంది. அந்த చిన్న பொண்ணு வந்து, நீ இந்த இயேசு கூட தானே நீ இருந்த, ఆ చిన్నది మాట్లాడుతున్నప్పుడు నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా. என்ன சொன்னார்? ఏమని చెప్పాడు? ఐ డోంట్ నో జీసస్, నాకు యేసే తెలియదు, இந்த ஆள் யாருன்னு எனக்கு தெரியாது, అసలు ఈ మనుషుడు ఎవడో కూడా నాకు తెలియదు. என்னுடைய கிரியைகளும் அதே காரியங்களை தான் வெளிப்படுத்தும். నా యొక్క క్రియలు కూడా ఇదే విషయాన్ని బయలుపరుస్తాయి. நான் செய்கிற காரியங்கள் இயேசுவை அறியாதவனை போலவே நான் செய்வேன். నేను చేసే కార్యాలు దేవుని యేసుని నేను ఎరిగినట్టుగానే చేస్తాను. ஒரு கிறிஸ்தவன் அல்லாதவனை போலவே நான் செய்வேன். ఒక క్రైస్తవేతరుడు మాట్లాడినట్టుగా క్రైస్తవేతరుడు చేసినట్టుగా చేస్తాను. மற்றவர்கள் உலகத்து மனுஷர்கள் మన్నికాదు పోల నాను మన్నికామల இருப்போம். లోకస్తులు ఏ విధంగా మన్నించకుండా క్షమించుకుంటారో ఆ విధంగా నేను క్షమించను. அவங்க பணத்தை நேசிக்கிறாங்க, நானும் பணத்தை நேசிப்பேன். వాళ్ళు ధనాన్ని అపేక్షిస్తున్నారు, నేను ధనాన్ని అపేక్షిస్తాను.
நீங்க யாராவது ஒருத்தர் மன்னிக்காம வந்து நீங்க இன்னும் அப்பம் பக்கிறது இல்லை நீங்க உட்கார்ந்துருக்கீங்களா? ఇంకనూ క్షమించకుండా మీరు వచ్చి ఇక్కడ రొట్టెలో చేయాలని మీరు ఆలోచిస్తున్నారా? அந்த பாவத்தினுடைய சீரியஸ்னஸை பார்க்காம நம்ம உட்கார்ந்துருக்கோமா? పాపం యొక్క తీవ్రత మనం ఎరుగుకుండానే మనం కూర్చొని ఉంటున్నామా? அவங்க செஞ்சாங்க, அதுக்கு பதில் நான் செஞ்சுட்டேன், அதனால நான் செஞ்சதுல தப்பு இல்லை. వారు అది చేశారు కాబట్టి నేను చేశాను కాబట్టి దీంట్లో తప్పు లేదని సమర్థించుకుంటున్నామా? நான் என்ன சொல்றேன் தெரியுமா? నేనేం చెప్తున్నాను తెలుసా? ఐ డు నాట్ నో జీసస్. నాకు దేవుడితో యేసు నాకు నేను ఎరుగునట్టున్నా. அவர் யாருன்னு எனக்கு தெரியாது. అసలు ఆయన ఎవరో కూడా నాకు నేను ఎరుగునట్టున్నా. நாம சிஎஃப்சி சபையில இருக்கிறோம். మనము సిఎఫ్సి సంఘంలో ఉన్నాం. இங்க இருந்தும் நாம் இந்த வார்த்தைகளை நாம் சொல்ல முடியும். ఇక్కడ ఉండి కూడా ఈ యొక్క మాటలు మనం చెప్పగలం. ஆம் பிரியமானவர்களே, అవును ప్రియులారా, பாவத்தை சீரியஸாய் எடுக்கிற இயேசு இருந்த அந்த இடத்துல நாமும் ஆண்டவரே இந்த இடத்துல நானும் இருக்கட்டும் ஆண்டவரே. పాపమును సీరియస్ గా తీసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ప్రభా నేను నీ ప్రదేశంలో కోరుతున్నానని చెప్పాలి. ஆண்டவரே நான் உம்மை துக்கப்படுத்தாம நான் வாழணும். ప్రభా నేను దుఃఖపరిచినటువంటి జీవితం జీవించాలి. பாவத்தினுடைய சீரியஸ்னஸ் நான் பார்க்கணும். పాపం యొక్క తీవ్రత నేను చూడాలి. இல்லாத பட்சத்துல பிலேயாமை போல நாமளும் வஞ்சிக்கப்பட்டு போவோம். లేకపోతే బిలాము వంచబడినట్టుగా మనం కూడా వంచబడతాం. பெரிய வெளிப்பாடுலாம் அவருக்கு இருந்தது. అలా ఎంతో గొప్ప ప్రత్యక్షతలు ఆయన పొందుకున్నాడు. సత్యంగా இருந்தது. ఎన్నో సత్యాలు ఆయనకు తెలుసు. ஆனா பிலேயாம் பாவத்தினுடைய சீரியஸ்னஸ் உணரவே இல்லை. అయితే బిలాము పాపం యొక్క తీవ్రతను అతను గుర్తించలేదు. அவனிடத்துல அந்தரங்க பாவங்கள் இருந்தது. తనకి అంతరంగంలో పాపం ఉంది. நாம அந்தரங்க பாவத்தை தொடர்ந்தேச்சியாய் நாம் செய்து இந்த இடத்துல உட்கார்ந்துட்டு இருக்கோமா? అంతరంగంలో మనం పాపం చేస్తూ అది కొనసాగిస్తూనే మనము ఈ యొక్క ప్రదేశంలో మనం కూర్చొని ఉన్నామా? போனோகிராஃபியை பார்த்துக்கிட்டே நான் தேவனுடைய பாத்திரத்துல நான் வந்து பங்கு பெறுறேன்னா? అశ్లీలమైన చిత్రాలు చూస్తూ కూడా మనం ఈ యొక్క రొట్టెలో మనము పాల్పంచుకుంటున్నామా? அதனாலதான் நம்ம சொல்றோம், பாவம் சீரியஸானதுங்கிறத காணும்படிக்கு தான் என்னை நினைவு கூறும்படிக்கு இதை செய்துங்கள். అందుకని ఇక్కడ చెప్తుంది, పాపం యొక్క సీరియస్ మీరు ఎరిగిన వారే నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పాడు. அதனாலதான் நம்ம நிதானித்து இதுல பங்கு பெறும்படிக்கு தேவன் சொல்லியிருக்கிறார். అందుకని మనము దీన్ని పరిశీలించుకొని పాలుపంచులు పొందుకున్నట్లుగా దేవుడు పిలుస్తున్నాడు. சுகவீனம் அடைந்து விடக்கூடாது. మనము వ్యాధిగ్రస్తులు కాకూడదు. மரித்து போய்விடக்கூடாது. మనము మరణించకూడదు. பாவம் அவ்வளவு சீரியஸ் ஆனது. పాపము అంత సీరియస్ ఉండేది. కొరింథీ సభలో அப்படிதான் அநேகர் பங்கு பெற்றாங்க. అవును, కొరింథీ సంఘంలో అనేక మంది ఆ విధంగా పాల్పంచుకున్నారు. ஒருவன் வந்து தன்னுடைய தகப்பனுடைய மனைவியோடு கூட அவன் உறவு வைத்திருந்தான். ఒకడు తన యొక్క తండ్రి యొక్క భార్యతో సంబంధం కలిగి ఉన్నాడు. ஆனா அப்பம் பெற்றுட்டு இருக்கிறான். అయినప్పటికీ కూడా రొట్టెలో చేస్తున్నాడు. பாவத்தினுடைய சீரியஸ்னஸ் பார்க்கல. పాపం యొక్క సీరియస్నెస్ చూడలేదు. அதனாலதான் பவுல் அவ்வளவு స్ట్రాంగ్గా அந்த లెటర్ எழுதினார். అందుకనే పౌలు అంత స్ట్రాంగ్ గా అంత బలముగా మరి ఆ యొక్క విளையாட்டான காரியம் இல்ல. இது விளையாட்டான காரியம் இல்ல. ఇది ఆటాడుకునే కార్యం కాదు. ఇది நம்மளை நிதானித்து இதுல பங்கு பெறுவோம். మనము పరిశోధించుకొని మనము చేయవేద్దాం. తల వణిగి நாம் ஜெபிப்போம். మనము తల ఉంచుకొని మనం ప్రార్థిద్దాం.